ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ధనుసు రాశి జులై మాసం. మరి జులై మాసంలో అదృష్టం, జీవితం, లలాటకం, యోగం, నక్షత్రం. మరి ఆస్తులు కొనుగోలుపై కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కనపడుతున్నాయి. మీరు కొనాల్సిన ఒక వస్తువును బట్టి కొన్ని సమస్యలు మీకు రివర్స్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన పనులు ఎవరికంటే వాళ్ళకి పబ్లిక్ చేయకూడదు. ఏ పనైనా కానీ పనైన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడికో, మిత్రుడికో, బంధువుకో ఎవరికి చెప్పి చేయకూడదు. మరి ఆస్తులు కొనుగోళ్లు కొంత జాగ్రత్త చేసుకోవాలి. దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు ఈ నెలలో మీకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో ఆరోగ్యము చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగుండాలి. ఎక్కువగా మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళకి. ఆ విద్యార్థులకి ఆ ఏకాగ్రత అనేది కరెక్ట్గా పెట్టుకొని చేసినట్టుగైతే ఆ ఏకాగ్రత వల్ల వాళ్ళకి మెమోరీ శక్తి, ధైర్య శక్తి, ఆలోచన, ఎదుటివాడిని చూస్తే ఒక ఫీలింగ్ రాకోకుండా ఎదుటివాడిని చూస్తే కొంచెం ధైర్య శక్తి వచ్చేసి వాళ్ళు చేసే కాడ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. లేదు, పెద్దవాళ్ళు చెప్పారు, చేర్చారు, చదివాము, అయిపోయింది అని అనుకుంటే కాదు. చదివేశాము, ప్రపంచం అంతా మన చేతిలో ఉందనుకుంటే కాదు. మనం చదివింది కొంచెం అయితే చదవాల్సింది కొండంత ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు, మీకు ఉండాల్సిన ఓపిక, మీకు ఉండాల్సిన జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీరు జాగ్రత్త పడుకోకుండా ఉండేట్టుకైతే మీ ఫ్యూచర్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలే మార్గాలు కనపడుతున్నాయి. ఆ ఎదురు దెబ్బల వల్ల మీరు ముందుకు పోకుండా, వెనక్కి పోకుండా, కక్కలేక మిక్కలేక సమస్యలు తారుమారైపోతుంటాయి. అందువల్ల మీకు ముందు జాగ్రత్త అనేది ఉండాలి. ఆ ముందు జాగ్రత్తని మీరు పోగొట్టుకున్న తర్వాత మీరు ఏది చేసినా కూడా ప్రయోజనం లేదు. దేనికైనా ఒక టైం అనేది వస్తుంటుంది. ఆ టైంలో మనం ఆ టైం వరకు ఎదురు చూడాలి. మనకి ఉద్యోగ విశేషాల్లో, ప్రయాణాలలో మంచి విజయము, శుభ కార్యక్రమాలలో విజయము, వ్యాపారాలలో అభివృద్ధి, అధికారులతో విజయము ఉంది. కాబట్టి మనకి చేయగాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. అందువల్ల కొంత జాగ్రత్త ముందే ఉండాలి. ఆ జాగ్రత్త మనం ఉండేటికైతే మనకి ఎక్కడ పోయినా విజయవంతం అవుతుంది. కానీ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువ మొగమాటం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివాడు ఏదైనా చెప్పారనుకోండి, సరిలేని చేస్తుంటారు. కానీ అలాగా ఆలోచించొద్దు. అది మంచిదా చెడ్డదా ఏమిటా అనేది ఆలోచించి అడుగేయాలి. కాబట్టి మీ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి మీకు ఆ 3 గ్రహాలలో ఒక గ్రహం మీ మీద విజయంగా ఉంది, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి మీకు కుటుంబంలో కొన్ని సమస్యలు బంధువుల నుంచి కొంచెం రాబోతున్నాయి. అవి మీరు చాలా జాగ్రత్తగా పడాలి. జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే చాలా ప్రమాదం అవుతుంది. మీకు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం మంచిగా రాబోతుంది, పట్టబోతుంది. మీకు ధనప్రాప్తి యోగం కూడా, భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మీరు నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనములు కానీ ధరించకూడదు. ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ కానీ, పార్ట్నర్షిప్ కానీ ఉండకూడదు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా దైవ అనుగ్రహాన్ని మించింది ఏదీ లేదు. మీకు శివుడాజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు. ఆ శివారాధన, ఆ శివుడికి మీరు పూజా బలం అనేది చేయాలి. పూజా బలం చేసిన తర్వాత ఆ శివుడికి అభిషేకం అనేది చేసిన తర్వాత పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి. పంచాక్షరి మంత్రాన్ని చదివిన తర్వాత ధూపం వేయాలి. అలాగా 11 వారాలు కానీ, 21 వారం కానీ మీరు చేసినట్టుకైతే మీ ఇంటి మీద, మీ మీద నరఘోషపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీరు 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి
జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ పిల్లల చదువు ఎంతవరకు పోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి కాబట్టి అది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ శని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వారి ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసుల వాళ్ళకి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.